వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై నీరు నిలవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. భారీ వర్షాల కారణంగా జంట జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. దాంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు పైకి ఎత్తిన అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. దంచి కొడుతున్న వర్షాలతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. ముందస్తు జాగ్రత్తగా మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. అంబర్పేట మూసారాంబాగ్ బ్రిడ్జి మూసేశారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లా తాళపల్లిలో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం, గద్వాల జిల్లా ఐజలో 6.4, వనపర్తి జిల్లా ఆత్మకూరులో 6.2, మహబూబ్ నగర్ కకుంట్లో 5.9, డబీర్పుర 3.1, రాజేంద్ర నగర్లో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 24 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దాంతో కలెక్టర్లు, ఎస్పీలు, జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి పొంగులేటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అందరినీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు.